సవాకులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ చెప్పనున్నారు. ఉగాది సందర్భంగా మంత్రివర్గ విస్తరణపై గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజ్ భవన్ వెళ్లి అక్కడ గవర్నర్తో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఉండే ఛాన్స్ ఉంది. కేబినెట్లో నలుగురికి చోటు కల్పించే అవకాశం ఉంది. ఇక కులాల వారీగా డిమాండ్ పెరుగుతోంది. ఇక రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం ఉగాది వేడుకలు నిర్వహించనుంది. ఉగాది వేడుకల అనంతరం సీఎం రేవంత్ రాజ్ భవన్కు వెళ్లనున్నారు. ఈ వారంలో ఒకవేళ కేబినెట్ విస్తరణ జరగకపోతే నిరవధిక వాయిదా పడే అవకాశం ఉంది. రైట్, దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి కేబినెట్ విస్తరణ ఈరోజు కొలిక్కి రానుందా, లేకుంటే ఇంకా వాయిదా పడే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? నేపథ్యంలో ఏదైతే ఈ రోజు రేవంత్ రెడ్డి ఏదైతే రవీంద్ర భారతిలో జరుగుతున్నట్టు ఉగాది ఉత్సవాల్లో పాల్గొని అటు నుంచి అటు నేరుగా ఏదైతే గవర్నర్ దగ్గరికి వెళ్ళనున్నారు. సో ఈ నేపథ్యంలో ఏదైతే మంత్రివర్గ విస్తరణపై ఏదైతే మరొకసారి చర్చ ఏదైతే మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే ఉగాది లేదా ఏప్రిల్ 3వ తేదీ వరకు ఏదైతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఏదైతే వార్తలు అయితే మనం కొద్ది రోజుల నుంచి కూడా వింటున్నాం. ఇప్పటికే లిస్టు కూడా సిద్ధమైపోయినట్టు కూడా మనకు తెలుసు. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు రేవంత్ రెడ్డి భేటీ కూడా చాలా కీలకం కానుంది. సో మంత్రివర్గ విస్తరణ జరిగే దానిపైన ఏదైతే గవర్నర్ తో చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఒకవేళ ఈ వారంలో కనుక మంత్రివర్గ విస్తరణ జరగకపోతే మాత్రం ఖచ్చితంగా నిరోధిక వాయిదా పడే అవకాశం అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. లేదంటే ఏప్రిల్ 3 నుంచి 10వ తేదీ లోపు ఏదైతే నలుగురికి మంత్రివర్గంలో చోటు కల్పించేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కులాల వారీగా డిమాండ్ కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే నలుగురికి అవకాశం ఇచ్చి 2 బెర్తులను ఏదైతే వేకెన్సీగా ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై జరుగుతున్న చర్చ ఈ రోజు రేవంత్ రెడ్డి కలిసినటువంటి గవర్నర్ కలిసినటువంటి నేపథ్యంలో ఏదైతే చర్చ అయితే తీవ్రంగా జరుగుతుంది. సో మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ 3 రోజుల్లో ఈ వారం రోజుల్లో ఖచ్చితంగా విస్తరణ ఉంటుందన్న నేపథ్యంలో మన నలుగురికి దొరుకుతుందో అవకాశం, లేదంటే 6 స్థానాలను భర్తీ చేస్తారని చూడాల్సి కులాల వారిగా డిమాండ్ పెరుగుతుంది. అది ఎస్టీలకు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి, అలాగే ఎస్సీ మాదిగ సామాజిక వర్గం తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ పట్టుబడుతున్నారు. అలాగే మైనార్టీ కోటా, బీసీ కోటాలో 2, సో 2 పోటీలో ఉన్న నేపథ్యంలో ఒకరికి అవకాశం దక్కేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్న నేపథ్యంలో మరి ఎవరికి దక్కుతుంది, మరి అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది, రాష్ట్ర నేతలు ఎవరి పేర్లను సిఫార్సు చేశారు, ఇవన్నీ తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వేచి చూడాల్సిన అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ రోజు మాత్రం భేటీలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశంపై గవర్నర్ తో కూడా రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ అజీం.